Okay, and in Miyarkene, welcome back to the sessions. Last previous session లో మనం abstract class గురించి discuss చేసుకున్నాం. So as per that I defined my abstract class as shape. For this abstract class I defined two implementation classes. One is circle and another one is rectangle. And in the main class we tried to create the object by using runtime polymorphism, and I tried to invoke the corresponding methods. So it is working. సో లాస్ట్ సెషన్లో నేను ఏదైతే చెప్పానో అంటే ఒక రియలిస్టిక్ ఎగ్జాంపుల్ లైక్ కాఫీ మెషిన్ గురించి, ఆ కాఫీ మెషిన్ ప్రాజెక్ట్ని, ఆ సింపుల్ ప్రాజెక్ట్ని, మెనూ డ్రివెన్ అప్లికేషన్ని ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ని యూజ్ చేసుకొని ఎలా మనం డిఫైన్ చేయగలం. ఓకే, సో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిద్దాం సో దట్ యూ విల్ అండర్స్టాండ్. ఓకే, సో టు అండర్స్టాండ్ ఫస్ట్ డిజైన్ చేద్దాం. ఫస్ట్ ఒక డిజైన్ ఎలా ఉంటుంది కాఫీ మెషిన్ డిజైన్కి అనేది లెట్స్ సి అండి. సాఫ్ట్వేర్స్ రైట్. ఓకే, సో చూద్దాం. ఫస్ట్ వి వాంట్ టు డిజైన్ ఏ కాఫీ మెషిన్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నా కాఫీ మెషిన్ కొన్ని ఫంక్షనాలిటీస్ని ఆఫర్ చేస్తుంది అనుకోండి. అంటే ఎండ్ యూజర్ అనేవాడు ఫస్ట్ కాఫీ టైప్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ బ్లాక్ కాఫీ కావచ్చు, లేటే కావచ్చు, క్యాపెచినో కావచ్చు. సో ఇలా కొన్ని ఆప్షన్స్ ఇద్దాం మనం ఎండ్ యూజర్కి. సో బేస్డ్ ఆన్ ద సెలెక్షన్ కరెస్పాండింగ్ కాఫీ అనేది వాడికి డిస్పర్స్ అవుతుంది. అదే మాదిరిగా కస్టమైజేషన్, కొంతమందికి షుగర్ కావాలి, కొంతమందికి లార్జ్ కావాలి, కొంతమందికి స్మాల్ కాఫీ, మీడియం కాఫీ, ఎక్స్ట్రా మిల్క్ కావాలి, వెనిలా ఫ్లేవర్, అంటే ఇవన్నీ కస్టమైజేషన్ అనమాట. సో అది కూడా మనం ఎండ్ యూజర్కి ఇన్పుట్ ఇచ్చేటట్టు వి విల్ ట్రై టు డిజైన్ స్మాల్, తర్వాత మీడియము, తర్వాత లార్జ్, ఇలా. ఓకే, అండ్ ఆప్షనల్ ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి? ఆప్షనల్ ఇంగ్రీడియంట్స్ లైక్ షుగర్ కానీ, తర్వాత ఎక్స్ట్రా మిల్క్, తర్వాత వెన్నెలా, సో ఇలా అనమాట. సో తర్వాత ఇప్పుడు అల్టిమేట్గా ఏంటంటే ఇది అంటే కోర్ లెవెల్ డిజైన్ అనమాట. అండ్ సో ఇప్పుడు ఏం చేయాలి, మనం లాజిక్ని అబ్స్ట్రాక్ట్ చేయాలి. అబ్స్ట్రాక్ట్ ద లాజిక్ సో దట్ ద యూజర్ ఓన్లీ ఇంటరాక్ట్స్ విత్ సింపుల్ ఆప్షన్స్ వైల్ ద మెషిన్ హ్యాండిల్స్ ద కాంప్లెక్సిటీ. మెషినే మొత్తం చూసేసుకుంటుంది, ఎండ్ యూజర్కి ఏం అవసరం లేదు. వాడు ఏం చేస్తాడో జస్ట్ వచ్చేసి వాడికి కావాల్సిన ఆప్షన్స్ని చూజ్ చేసుకొని వాడికి కావాల్సింది తీసుకుంటాడు. సో ఇంటర్నల్గా మెషినే మొత్తం ఆ కాంప్లెక్సిటీని హ్యాండిల్ చేసుకుంటుంది. సో దీన్ని నేను డిఫైన్ చేయడం కోసం స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్గా మనం విల్ ట్రై టు లైక్ అవుట్. సో మీకు రిక్వైర్మెంట్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ రిక్వైర్మెంట్ని మనం ప్రాక్టికల్గా ప్రోగ్రామ్ రూపంలో మనం విల్ ట్రై టు లైక్ అవుట్ ఇంప్లిమెంట్. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ నేను అబ్స్ట్రాక్ట్ క్లాస్ని డిఫైన్ చేస్తాను. ఎందుకు అబ్స్ట్రాక్ట్ క్లాస్ని డిఫైన్ చేస్తానంటే అల్టిమేట్గా మనం కాఫీని ప్రిపేర్ చేయాలి. ఓకే, సో దాన్ని అంటే ప్రతి కాఫీని ప్రిపేర్ చేయడానికి కొన్ని అంటే కొన్ని ఫీచర్స్ అనేవి కామన్ అనమాట. అంటే వాటర్ బాయిల్ అవ్వటం, తర్వాత కప్లో పోర్ అవ్వటం, కాఫీని సర్వ్ చేయటం, ఇవన్నీ కామన్. కానీ ఏవి మారుతాయో ఆ మెథడ్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఒకళ్ళు యాడ్ చేసుకుంటారు, ఒకళ్ళు కావాలి, ఒకళ్ళు కొద్దు, కొంతమందికి మీడియం కావాలి, కొంతమందికి లార్జ్ కావాలి. సో దాన్ని మాత్రం అబ్స్ట్రాక్ట్ కింద పెట్టుకొని మిగతా అన్నీ మనం డిఫైన్ చేద్దాం అబ్స్ట్రాక్ట్ క్లాస్లో. అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఈజ్ ఏ క్లాస్ విచ్ కంటైన్స్ బోత్ డిఫైన్డ్ మెథడ్స్ అండ్ అన్డిఫైన్డ్ మెథడ్స్. ఏదైతే అన్డిఫైన్డ్ మెథడ్ ఉందో, ఏదైతే అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉందో, ఆ అబ్స్ట్రాక్ట్ మెథడ్ని ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళ లాజిక్తో ఇంప్లిమెంట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎక్స్ట్రా షుగరు, ఎక్స్ట్రా మిల్క్ కావాలనుకోండి, నేను ఆ మెథడ్ని తీసుకొని నాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పెట్టుకుంటాను. సో అట్లా ఏదైతే కామన్గా మల్టిపుల్ యూజర్స్కి కావాలో అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి తగ్గట్టు ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ మెథడ్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్గా డిఫైన్ చేయాలి. అది ఇదే ప్రాసెస్ నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఎగ్జాంపుల్లో కూడా చెప్పాను. సో ఓకే, కమింగ్ బ్యాక్ టు లైక్ వాట్ ఈ ప్యాకేజ్ డిఫాల్ట్ ప్యాకేజ్లో నేను కాఫీ మెషిన్ అనే అబ్స్ట్రాక్ట్ క్లాస్ని డిఫైన్ చేస్తాను. కాఫీ
కాఫీ మెషిన్ అనే అబ్స్ట్రాక్ట్ క్లాస్ని డిఫైన్ చేశాను. ఇది ఎందుకు అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయింది అంటే నేను అబ్స్ట్రాక్ట్ మెథడ్ని డిఫైన్ చేద్దాం అనుకున్నాను. ఏది అబ్స్ట్రాక్ట్ మెథడ్గా డిఫైన్ చేస్తాను? వన్ సెకండ్. యా ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ని డిఫైన్ చేయాలి అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఎన్నైనా డిఫైన్డ్ మెథడ్స్ ఉండొచ్చు, ఎన్నైనా అన్‌డిఫైన్డ్ మెథడ్స్, ఎన్నైనా అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండొచ్చు. కానీ అట్‌లీస్ట్ ఒక్క అబ్స్ట్రాక్ట్ మెథడ్, ఒక్క అన్‌డిఫైన్డ్ మెథడ్ ఉంటే ఆటోమేటిక్‌గా మీ క్లాస్ కూడా అబ్స్ట్రాక్ట్ క్లాస్ కింద మారిపోతుంది. అదే నేను చెప్పింది. సరే, నేను అబ్స్ట్రాక్ట్ మెథడ్‌ని డిఫైన్ చేస్తాను ఫస్ట్. తర్వాత రిమైనింగ్ మెథడ్స్ ఏవైతే నాకు కావాలో వాటిని డిఫైన్ చేసుకుంటాను. అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఇది ఎందుకంటే బ్రూయింగ్ కాఫీ ఓకే. బ్రూయింగ్ కాఫీ వ్యారీస్ బై టైప్. అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా! కొంతమందికి ఎక్స్‌ట్రా మిల్క్ కావాలి, కొంతమందికి ఎక్స్‌ట్రా షుగర్ కావాలి, ఇట్లా. సో, అల్టిమేట్‌గా ఇట్ వ్యారీస్ బై టైప్. వాడు చూజ్ చేసుకునే టైప్‌ని బట్టి కాఫీ బ్రూయింగ్ అనేది మారిపోతా ఉంటది. సో, అందుకనే ఈ మెథడ్‌ని నేను అబ్స్ట్రాక్ట్ కింద పెట్టుకుంటాను. ఓకే. అబ్స్ట్రాక్ట్ వాయిడ్ బ్రూ కాఫీ. ఒక్క నిమిషము. ఓకే. సో, ఈ మెథడ్‌ని నేను అబ్స్ట్రాక్ట్ కింద పెట్టుకున్నాను. ఎప్పుడైతే మీరు అబ్స్ట్రాక్ట్‌గా డిఫైన్ చేశారో, డిక్లేర్ చేశారో, కంపైలరు ఇది అబ్స్ట్రాక్ట్ ఉంది కాబట్టి క్లాస్‌ని కూడా అబ్స్ట్రాక్ట్ కింద మార్చుకోండి అని మనకి వార్నింగ్ ఇస్తుంది. సో, అప్పుడు నేను అబ్స్ట్రాక్ట్ కింద మార్చుకున్నాను. ఎర్రర్ గాన్. సో, ఇది ప్రాసెస్. సో, ఇప్పుడు ఇంకా కామన్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని డిఫైన్ చేసుకుందాం. ఒక కాఫీని ప్రిపేర్ చేయాలి అంటే మనకి సరే, దానికోసం కాఫీని ప్రిపేర్ చేయడం కోసం ఒక మెథడ్ డిఫైన్ చేద్దాం. ఎలా అంటే పబ్లిక్ వాయిడ్ మేక్ కాఫీ. ఓకే. మేక్ కాఫీ ఇది మెథడ్. సో, ఈ మెథడ్ అంటే ఇది ఎందుకంటే ఇది టెంప్లేట్ మెథడ్ అనమాట. దిస్ ఈస్ ద టెంప్లేట్ మెథడ్ టు మేక్ కాఫీ. దిస్ ఇస్ ద టెంప్లేట్ మెథడ్ టు మేక్ కాఫీ. ఓకే. సో, అన్నీ అర్థం చేసుకుంటా ఉండండి. సో, నేను ఆల్రెడీ చెప్పాను కాఫీని ప్రిపేర్ చేయడానికి అది ఎలాంటి కాఫీ అంటే మీడియం సైజ్ కాఫీ కావాలా, మీకు లార్జ్ సైజ్ కావాలా, స్మాల్ సైజ్ కావాలా అనేది ఉంటుంది కాబట్టి సో నేను పారామీటర్ ఇచ్చుకుంటాను సైజ్ అనేది స్ట్రింగ్. తర్వాత షుగర్ కావాలా వద్దా? ఓకే, షుగర్ కావాలంటే ట్రూ అంటే మీరు ఎస్ అని కొడితే దాని వాల్యూ ట్రూ అవుతుంది, లేదంటే ఫాల్స్ అవుతుంది. అదే మాదిరిగా ఎక్స్ట్రా మిల్క్ అవసరమా కాదా, యాజ్ పర్ ద ఎండ్ యూజర్ రిక్వైర్మెంట్ కదా, ఇవన్నీ పారామీటర్స్ కింద ఇచ్చుకుంటాను. తర్వాత వెనిలా. ఓకే, వెనిలా బూలియన్ వెనిలా. ఓకే, ఇది కూడా పెట్టుకుంటాను. ఇది అవసరానికి తగ్గట్టు. ఇవన్నీ కూడా ఆప్షనల్ ఫీచర్స్. సో ఇప్పుడు ఈ పారామీటర్స్ని వాడుకొని నేను ఇవి కావాలి డెఫినెట్గా ఆప్షనల్ ఫీచర్స్. సో ప్రిపేర్ చేయాలి అంటే ఏమేమి మెథడ్స్ కావాలి నాకు? వాటర్ బాయిల్ అవ్వాలి, బ్రూ కాఫీ, ఈ మెథడ్ లాజిక్ ఇంకా రాయలేదు, ఈ మెథడ్ కూడా కావాలి. తర్వాత ఆప్షనల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలా వద్దా అనేది కావాలి. సైజు బట్టి కప్పులో పోర్ అవ్వాలి. ఫైనల్గా కాఫీ అనేది సర్వ్ అవ్వాలి. వీటన్నిటికి సంబంధించి నేను కొన్ని మెథడ్స్ని ఫర్ ఎగ్జాంపుల్ బాయిల్ వాటర్ అన్నాను. బాయిల్ వాటర్ ఇది ఒక మెథడ్. ఇప్పుడు వరకు డిఫైన్ చేయాలని డిఫైన్ చేయొచ్చు కదా ఈ క్లాస్లో. తర్వాత బ్రూ కాఫీ. ఓకే, అంటే ఈ మెథడ్ ఇక్కడ ఉంది, ఇది ఆటోమేటిక్ మెథడ్. ఒక మెథడ్ నుంచి ఇంకో మెథడ్ని కాల్ చేయొచ్చు కదా, అట్లా అనమాట. మెథడ్ ఇన్వొకేషన్ ఈజ్ పాసిబుల్, ఇన్నర్ మెథడ్ ఇన్వొకేషన్. తర్వాత యాడ్ ఆప్షనల్ ఇంగ్రీడియంట్స్, స్పెల్లింగ్ తప్ప, యాడ్ ఆప్షనల్ ఇంగ్రీడియంట్స్. ఏమేమి ఇంగ్రీడియంట్స్? షుగరు, ఎక్స్ట్రా మిల్క్, ఓకే, తర్వాత వెనిలా. ఓకే, ఇది ఒక మెథడ్. తర్వాత పోర్ ఇంటూ కప్ బేస్డ్ ఆన్ ద సైజ్. ఫైనల్గా సర్వ్ కాఫీ. ఇవన్నీ మెథడ్స్ కావాలి. అంటే ఒక కాఫీని ప్రిపేర్ చేయాలంటే ఇంటర్నల్గా ఇన్ని మెథడ్స్ మనకు అవసరం అనమాట. ప్రతి ఆపరేషన్కి ఒక్కొక్క మెథడ్ని నేను డిఫైన్ చేసుకున్నాను. సరే, బాయిల్ వాటర్ దగ్గరికి వద్దాం. ఫస్ట్ బాయిల్ వాటర్ని డిఫైన్ చేద్దాం. దిస్ ఈజ్ ద కామన్ స్టెప్ కదా, టు బాయిల్ ద వాటర్ టు ప్రిపేర్ ద కాఫీ. ఏమని రాస్తాను? వాయిడ్
బాయిల్ వాటర్ అంటాను. కావాలంటే దీన్ని ప్రైవేట్గా పెట్టుకోండి. ప్రైవేటు, ప్రొటెక్టెడ్, పబ్లిక్ ఇవన్నీ యాక్సెస్ మాడిఫైర్స్ కాన్సెప్ట్లో వస్తాయి. సో ఇక్కడ నేను యాజ్ ఆఫ్ నో ఐఎమ్ నాట్ టచింగ్ దట్. సో ఇక్కడ నేను జస్ట్ బాయిలింగ్ వాటర్ అని రాసుకుంటాను. ఇది ఒక ఎస్ఓపి స్టేట్మెంట్. తర్వాత అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఆల్రెడీ రాసాం కదా, బ్రూ కాఫీ అనేది. దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఎవరికి కావాలో వాడు ఇంప్లిమెంట్ చేసుకుంటాడు. దే విల్ టేక్ దిస్ మెథడ్ అండ్ దే విల్ ఇంప్లిమెంట్ బేస్డ్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్. ఇప్పుడు ఈ మెథడ్ని, ఏ మెథడ్ ఇది? యాడ్ ఆప్షనల్ ఇంగ్రీడియంట్స్, కంట్రోల్-C. ఈ మెథడ్ని కూడా మనం డిఫైన్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఈ మెథడ్లో నేను ఆల్రెడీ చెప్పాను, ఇఫ్ షుగర్ అంటే మన ఎండ్ యూజర్ ట్రూ పాస్ చేశాను అనుకోండి, ఇక్కడ యాడింగ్ షుగర్ అని పెడతాను. system.out.println ఆఫ్ యాడింగ్ షుగర్, సేవ్ దిస్. ఓకే, ఇఫ్ అదే మాదిరిగా ఎక్స్ట్రా మిల్క్ కూడా ఎంటర్ చేశాడు అనుకోండి, ఎస్ అని కొట్టాడు అనుకోండి, మీరు ఇచ్చిన ఇన్పుట్స్ బట్టి, ఇక్కడ కూడా నేను ఏం చేస్తాను, యాడింగ్ ఎక్స్ట్రా మిల్క్, సేవ్ దిస్, యాడింగ్ ఎక్స్ట్రా మిల్క్. తర్వాత ఇంకేంటి, ఇప్పుడు వెనిలా, ఇఫ్ వెనిలా, system.out.println ఆఫ్ యాడింగ్, అర్థం చేసుకోండి, యాడింగ్ వెనిలా, సేవ్ దిస్. అయిపోయింది. ఇప్పుడు pouring into కాఫీ బేస్డ్ ఆన్ ద సైజ్. సో దానికోసం ఏం చేయాలంటే, ఈ మెథడ్ అయిపోయింది కదా. ఎందుకు ఇక్కడ ఎర్రర్స్ వచ్చాయి? ఓకే, ఇక్కడ నేను టైప్స్ని మెన్షన్ చేయలేదు కదా. బులియన్ షుగర్, ఎక్స్ట్రా మిల్క్ కూడా బులియన్, వెనిలా కూడా బులియన్. ఓకే, నౌ ద ఎర్రర్ ఈస్ గాన్. సో ఇప్పుడు ఇంకొక మెథడ్ ఏంటి, 4 into కప్ కదా, బేస్డ్ ఆన్ ద సైజ్. సో దీనికోసం 4 into కప్ వాయిడ్ బేస్డ్ ఆన్ ద సైజ్ కదా, స్ట్రింగ్ సైజ్. సో నేను ఇక్కడ ఏం రాస్తాను, ఎస్ఓపిలో pouring కాఫీ, ఓకే, బేస్డ్ ఆన్ ద pouring కాఫీ ఇంటూ ఏ, మీ సైజుని బట్టి ఆ సైజుని నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. మీడియం కప్, లార్జ్ కప్, స్మాల్ కప్, అలా మెన్షన్ చేస్తాను వాడు ఇచ్చిన ఇన్పుట్ బట్టి, అండ్ యూజర్ ఇచ్చిన ఇన్పుట్ బట్టి. సో ఫైనల్ స్టెప్ ఏంటి, సర్వ్ చేయాలి. ఫైనల్ స్టెప్ ఇది, సర్వ్ కాఫీ. ఓకే, ఏంటిది ఆ మెథడ్, సర్వ్ కాఫీ కదా, కంట్రోల్-C, కంట్రోల్-V. ఇది కూడా వాయిడే కాబట్టి ఇవన్నీ యాక్చువల్గా ప్రైవేట్గా పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇవన్నీ కామన్ స్టెప్స్, ఎవరు ఓవర్ రైట్ చేయడానికి వీలు ఉండదు. ఓకే, ఏది ఫైనల్గా అంటే ప్రైవేట్గా పెట్టకూడదంటే ఈ బ్రూ కాఫీ అనేది ఒకటి అనేది, ఎందుకంటే అది కష్టం కాబట్టి. system.out.println ఆఫ్ యువర్ కాఫీ ఈజ్ రెడీ. యువర్ కాఫీ ఈజ్ రెడీ. జస్ట్ న్యూ లైన్ కోసం ఇది పెట్టుకున్నాను అంతే. ఓకే, సర్వ్ కాఫీ. ఓకే, సర్వర్ కాఫీ వచ్చిందా? ఓకే, సర్వ్ కాఫీ. ఏది ఎర్రర్ వచ్చింది? ఓ, ఇక్కడ కూడా సర్వర్ అన్న పడిందా? ఓకే, ఫైన్. సర్వ్ కాఫీ, కంట్రోల్-C, కంట్రోల్-V, సేవ్ దిస్. దెన్ వై దిస్ ఎర్రర్? void is an invalid type. Why void is invalid type? Okay, so final step. Why? What is the reason? What is the problem? I think am I doing anything wrong? Control-C. మేబీ ఇంతకు ముందు నేను అది, ఓకే, ఈ మెథడ్కి నేను ఇది పెట్టలేదు, అది ప్రాబ్లం. సారీ. రైట్ సార్,
ఓకే. కొన్నిసార్లు అలా అవుతుంది. సో, ఇప్పుడు ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండి. అంటే నాకు ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్‌ని మీరు అబ్జర్వ్ చేసుకుంటే మేక్ కాఫీ అనేది ఒక టెంప్లేట్ మెథడు. ఇక్కడ నుంచి అన్ని మెథడ్స్‌ని కాల్ చేస్తున్నారు. ఓకే. అన్ని మెథడ్స్‌ని మనం డిఫైన్ చేసేసాం. లైక్ బాయిల్ వాటరు, తర్వాత యాడ్ ఆప్షనల్ ఇంగ్రీడియెంట్స్. అంటే ఇచ్చిన దాన్ని బట్టి మనం ఇఫ్ కండిషన్స్‌తో మనం చెక్ చేసుకున్నాం. పోర్ ఇంటూ కప్, సర్వ్ బేస్డ్ ఆన్ ద సైజ్ అండ్ ఫైనల్లీ సర్వింగ్ ద కాఫీ. ఇక్కడ ఒక్క మెథడే మనం డిఫైన్ చేయలేదు. అదే బ్రూ కాఫీ. సో, ఇప్పుడు దానికోసం మనం ఏం చేద్దామంటే కాంక్రీట్ క్లాసెస్‌ని అంటే ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్‌కి ఈ మెథడ్‌ని డిఫైన్ చేయటం కోసం మనకి ఇంప్లిమెంటేషన్ క్లాసెస్. ఈ మెథడ్‌ని ఇంప్లిమెంట్ చేయటం కోసం డిఫరెంట్ కాఫీ టైప్స్ సబ్ క్లాసెస్‌ని మనం డిఫైన్ చేద్దాం. టు ఇంప్లిమెంట్ ద బ్రూ కాఫీ మెథడ్, టు డిఫైన్ హౌ స్పెసిఫిక్ కాఫీ టైప్స్ ఆర్ మేడ్. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ కాఫీ కావచ్చు, క్యాపచినో మెషిన్ కావచ్చు, అలా డిఫరెంట్ కాఫీస్ ఉంటాయి కదా. సో దానికోసం ఏం చేద్దామంటే ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ కాబట్టి నేను ఫర్ ఎగ్జాంపుల్ న్యూ డిఫైన్ ద క్లాస్ బ్లాక్ కాఫీ అని టైప్ చేస్తాను. బ్లాక్ కాఫీ మెషిన్ which is extending from of course కాఫీ మెషిన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. క్లిక్ ఆన్ ద ఫినిష్. దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము? బ్రూయింగ్ బ్లాక్ కాఫీ అంటాం అంతే. system.out.println of ఓకే బ్రూయింగ్ బ్లాక్ కాఫీ. రైట్, సేవ్ దిస్. అయిపోయింది. సో అదే మాదిరిగా ఇంకొక సబ్ క్లాస్ని మనం డిఫైన్ చేద్దాం. న్యూ. ఇలా ఎన్ని కావాలంటే అన్ని డిఫైన్ చేసుకోవచ్చు. లాటీ మెషిన్ which is also extending from coffee machine. Click on the finish. So here also system.out.println of brewing espresso steamed milk. లాటీ అంటే అదే కదా, brewing లాటీ. సో ఇది ఒకటి. సో లైక్ దిస్ ఎన్ని కావాలంటే అన్ని ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ని మనం డిఫైన్ చేయొచ్చు. ఫైనల్లీ క్యాపచినో machine which is also extending from coffee machine. Click on the finish. Here also system.out.println of brewing cappuccino. ఓకే. అంటే ఏంటిది మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటాను. ఎస్ప్రెస్సో ప్లస్ మిల్క్ ఫోమ్, అదే కదా. యా, సేవ్ దిస్. సో అయిపోయినాయి. సో ఇప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ని ప్రిపేర్ చేద్దాం. లెట్స్ క్రియేట్ ఏ సింపుల్ యూజర్ ఇంటర్ఫేస్. అక్కడ నుంచే కదా యూజరు కాఫీ టైప్ని, సైజ్ని, కస్టమైజేషన్ సెలెక్ట్ చేసుకునేది. సో దానికోసం ఏం చేద్దామంటే ఒక ఎగ్జిక్యూషన్ లాజిక్ క్లాస్ని కాఫీ మెషిన్ డెమో అని టైప్ చేశాను. కాఫీ మెషిన్ డెమో. ఇక్కడ మెయిన్ మెథడ్ని డిఫైన్ చేస్తాను. ఎండ్ యూజర్ ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి నేను స్కానర్ క్లాస్ని ప్రిపేర్ చేసుకున్నాను. స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్. సేవ్ దిస్. కంట్రోల్ షిఫ్ట్ వాయిస్ ఫర్ ఇంపోర్టింగ్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్. ఎందుకంటే స్కానర్ యూటిల్ ప్యాకేజ్లో ఉంది కదా. ఓకే. ఏమేమి అడగాలి? డిస్ప్లే కాఫీ ఆప్షన్స్ని డిస్ప్లే చేయాలి. దానికోసం ఏమేమి అడగాలి? వెల్కమ్ టు కాఫీ మెషిన్. ఓకే, ఫస్ట్ ఇది వెల్కమ్ మెసేజ్. వెల్కమ్ టు ద కాఫీ మెషిన్. ఓకే, వెల్కమ్ టు ద కాఫీ మెషిన్. తర్వాత చూజ్ యువర్ కాఫీ టైప్. ఏమేమి కాఫీ టైప్స్ మనం ఆఫర్ చేస్తున్నాము? బ్లాక్ కాఫీ, లాటే, క్యాపచినో. సో అవి కూడా మీరు ఎంటర్ చేసేయండి ఇక్కడ ఎస్ఓపిలో. నేను system.out.println of 1 is for black coffee, system.out.println of 2 is for latte, system.out.println of 3 cappuccino. ఓకే, ఫైన్ సార్. సో తర్వాత వీటిని మనం రిసీవ్ చేసుకోవడానికి, రీడ్ చేసుకోవడానికి ఒక వేరియబుల్లో పెడదాం. స్కానర్ డాట్
నెక్స్ట్ ఇంట్, ఎందుకంటే మనం ఇచ్చేది 1 2 3 అట్లా కదా. టు రీడ్ దట్ ఇన్పుట్ డేటా స్కానర్ క్లాస్లో నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ ఉంది. సో కాఫీ సెలక్షన్ అయిపోయిన తర్వాత మనం కాఫీ సైజును కూడా ఇన్పుట్ అడగాలి. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ ఆఫ్ చూజ్ యువర్ సైజ్, అంటే స్మాలా మీడియమా ఇవన్నీ మనకి ఎండ్ యూజర్కి చెప్పాలి కదా, అందుకని క్లియర్గా రాస్తున్నాను. లార్జా అయిపోయింది. సో దీన్ని రీడ్ చేసుకోవడం కోసం స్ట్రింగ్ సైజ్ ఈక్వల్స్ టు స్కానర్ డాట్ నెక్స్ట్ మెథడ్ అయిపోయాయి. సో తర్వాత ఏం చూజ్ చేసుకోవాలి, ఎడిషనల్ ఇంగ్రీడియంట్స్ వాడికి అవసరమైతే సెలెక్ట్ చేసుకుంటాడు ఇంగ్రీడియంట్స్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ ఆఫ్ ఏం అడగాలి, డూ యూ వాంట్ షుగర్, అంటే ఇక్కడ మనం వారు క్లియర్గా చెప్పాలి ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, సో దానికోసం స్కానర్ క్లాస్లో నెక్స్ట్ స్కానర్ డాట్ నెక్స్ట్ బూలియన్. ఓకే, దాన్ని మనం ఒక వేరియబుల్లో పెట్టుకుందాం, బూలియన్ షుగర్ ఈక్వల్స్ టు అయిపోయాయి. ఓకే, తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ ఆఫ్ డూ యూ వాంట్ ఎక్స్ట్రా మిల్క్, ఇక్కడ కూడా అర్థం కావటం కోసం క్లియర్గా రాస్తున్నాను ట్రూ ఆర్ ఫాల్స్ అయిపోయాయి. సో దీన్ని అన్నీ ఇవే కదా, బూలియన్ ఎక్స్ట్రా మిల్క్ ఈక్వల్స్ టు స్కానర్ డాట్ నెక్స్ట్ బూలియన్ అయిపోయాయి. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ ఆఫ్ డూ యూ వాంట్ వెనిలా, ట్రూ ఫాల్స్. ఓకే, సో దీన్ని రీడ్ చేసుకోవడం కోసం బూలియన్ వెనిలా ఈక్వల్స్ టు స్కానర్ డాట్ నెక్స్ట్ బూలియన్ అయిపోయింది. సో నౌ వీ విల్ ట్రై టు క్రియేట్ అ కాఫీ మెషిన్ ఆబ్జెక్ట్ బేస్డ్ ఆన్ ద యూజర్ చాయిస్. సో దానికోసం పేరెంట్ రిఫరెన్స్ వేరియబుల్ రన్ టైమ్ పాలిమార్ఫిజం సేమ్ పేమెంట్ ప్రాసెసింగ్ సిస్టంలో చెప్పినట్టు కాఫీ మెషిన్ ఇదైతే అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉందో దానికి రిఫరెన్స్ వేరియబుల్ పెట్టుకుందాం. ఇంప్లిమెంటేషన్ ఆబ్జెక్ట్ అనేది సబ్ క్లాస్ క్రియేట్ చేయాలి బేస్డ్ ఆన్ ద యూజర్ సెలెక్షన్. సో దానికోసం స్విచ్ పెట్టుకుంటాను, స్విచ్ ఆఫ్. ఓకే, కాఫీ మెషిన్ స్విచ్ ఆఫ్. ఓకే అంతే, కాఫీ చాయిస్, స్విచ్ ఆఫ్ కాఫీ చాయిస్ మీరు ఆల్రెడీ స్టోర్ చేశారు కదా ఇచ్చిన ఇన్పుట్ బట్టి. ఇక్కడ హియర్ 1 2 3 అనేది. సో దీని తర్వాత కేస్ 1 అనుకోండి, ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, బ్లాక్ కాఫీ మెషిన్. కేస్ 2 అంటే లాటీ మెషిన్. కేస్ 3 అంటే క్యాపుచినో మెషిన్. డిఫాల్ట్గా ఏదో ఒకటి ఇచ్చుకోండి సరిపోతుంది. ఓకే, సో కేస్ 1లో కాఫీ మెషిన్ ఈక్వల్స్ టు న్యూ బ్లాక్ కాఫీ మెషిన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. లెట్స్ బ్రేక్ దిస్. అదే మాదిరిగా కేస్ 2లో సేమ్ కాఫీ మెషిన్ ఈక్వల్స్ టు న్యూ లాటీ మెషిన్ ఆబ్జెక్ట్. లెట్స్ బ్రేక్ దిస్. ఓకే, తర్వాత కేస్ 1 తర్వాత ఇది ఎందుకు ఇట్లా ఇక్కడ క్లోజ్ చేయకూడదు. కేస్ 3 సేమ్ కాఫీ మెషిన్ ఈక్వల్స్ టు న్యూ cappuccino మెషిన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. లెట్స్ బ్రేక్ అండ్ ఫైనల్లీ డిఫాల్ట్ కేస్ కూడా రాస్తాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ ఆఫ్ డిఫాల్ట్ కేస్ అంటే ఇన్వాలిడ్ ఇచ్చినప్పుడు ఇన్వాలిడ్ చాయిస్ డిఫాల్టింగ్ టు బ్లాక్ కాఫీ. రైట్, దీనికోసం కాఫీ మెషిన్ ఈక్వల్స్ టు న్యూ బ్లాక్ కాఫీ మెషిన్ ఆబ్జెక్ట్ గెట్స్ క్రియేటెడ్. సో ఫైనల్గా మనం మేక్ కాఫీ మెథడ్ని కాల్ చేయాలి కదా. ఎస్, సో ఫైనల్లీ వీఆర్ క్లోజింగ్ దిస్ switch case. So on top of coffee machine object you should call make coffee method
by providing size, sugar, extra milk, vanilla if they entered. And finally, we are closing the scanner. Right, save this. సో ఒకసారి ఇదంతా అయిపోయింది. ఇఫ్ ఐ ట్రై టు run this, ఇక్కడ చూడండి, వెల్కమ్ టు ద కాఫీ మెషిన్, చూజ్ యువర్ కాఫీ టైప్. ఫర్ ఎగ్జాంపుల్ 1 చూజ్ చేసుకున్నాను అనుకోండి, చూజ్ యువర్ సైజ్ అని అంటుంది. స్మాలా, మీడియమా? ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ అన్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీడియం. మనం క్లియర్గా ఇచ్చాం కదా, స్మాల్ అన్నాం. డూ యూ వాంట్ షుగర్? ఎస్, ట్రూ. ఓకే, డూ యూ వాంట్ ఎక్స్ట్రా మిల్క్? ఫాల్స్. డూ యూ వాంట్ వెనిలా? ట్రూ. ఓకే, చూడండి ఇక్కడ బాయిలింగ్ వాటర్, బ్రూయింగ్ బ్లాక్ కాఫీ. Okay, adding sugar, adding vanilla, pouring coffee into a small cup, your coffee is ready. So as we are entering like small cup, okay, small మనం సెలెక్ట్ చేసాం కాబట్టి అదే వచ్చింది ఇక్కడ మనకి. సో అంటే మీకు ఏమర్థమవుతుంది? హౌ లాజిక్ ఈజ్ గోయింగ్ టు బి హిడెన్ యూజర్స్ వ్యూ. యూజర్ అనేవాడు సింపుల్ ఆప్షన్స్తో కాఫీ టైప్, సైజ్, ఇంగ్రీడియంట్స్ త్రూ ద మేక్ కాఫీ మెథడ్. They don't need to know how water is boiled, how coffee is brewed, how ingredients are going to be added. So the logic for brewing different types of coffee is implemented in the brew coffee method of each subclass. So common tasks ఏవైతే ఉన్నాయో లైక్ బాయిలింగ్ వాటర్, యాడింగ్ ఇంగ్రీడియంట్స్, సర్వింగ్ కాఫీ, అవన్నీ కూడా మనం ఏ క్లాస్లో డిఫైన్ చేసాము? అబ్స్ట్రాక్ట్ క్లాస్లోనే డిఫైన్ చేసి రీయూజ్ చేసుకుంటున్నాం. సో ఇట్లా మనకి అబ్స్ట్రాక్ట్ క్లాస్ గురించి మనం ఈ ప్రాజెక్ట్ని స్మాల్ ప్రాజెక్ట్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో ఐ హోప్ యు ఆల్ అండర్స్టూడ్. ఓకే, సో ప్లీజ్ ట్రై టు ప్రాక్టీస్. ఇది ఒక బేసిక్ రియలిస్టిక్ ఎగ్జాంపుల్ కింద కన్సిడర్ చేసుకొని ట్రై టు అండర్స్టాండ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో అడగొచ్చు. సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ విత్ సమ్ అదర్ కాన్సెప్ట్. ఇప్పుడు వరకు అబ్స్ట్రాక్షన్లో అబ్స్ట్రాక్ట్ క్లాస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇంటర్ఫేస్ గురించి కూడా మనం నెక్స్ట్ సెషన్లో మాట్లాడుకుందాం. ఓకే, అది అయిపోతే నెక్స్ట్ ఊప్స్ ప్రిన్సిపల్ ఎన్క్యాప్సులేషన్కి విల్ ట్రై టు మూవ్. ఓకే అండి, థ్యాంక్ యూ.